ఆగస్ట్ 27. నీ అవసరతల కొరకు దేవుణ్ణి విశ్వసించుము. ఒకవేళ దేవుడు నీతో సమాధానపడి నీ పాపాలను క్షమించి ఉన్నట్లయితే నీకు అవసరమైన ప్రతి దాని కొరకు ఆయనను సంపూర్ణంగా నమ్మడానికి నీవు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండవచ్చు. నీవు విశ్వాసాన్ని అభ్యసిస్తున్నప్పుడు 2 విషయాలు నీ విశ్వాసానికి సహాయపడతాయి. దేవుడు ఎప్పుడు తన పిల్లలకు అవసరమైన దానికంటే ఎక్కువగానే ఇస్తాడు. దేవుడు నిన్ను క్షమించినప్పుడు ఆయన నీకు తన కుమారుణ్ణే ఇచ్చాడు. అలాంటప్పుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమీయులకు 8:32. ఒక తండ్రి తన కుమారునికి పండ్ల తోట మొత్తాన్ని ఇచ్చినప్పుడు ఒక పండు కోసం అడగడం ఆ పిల్లవానికి ఎంత అసంబద్ధమో ఆలోచించు. సమస్తమును మీవి మరియు మీరు క్రీస్తువారు అని దేవుడు క్రైస్తవులకు భరోసానిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:21-23. మరోవైపు ఒక తెలివైన తండ్రి తన బిడ్డకు పెద్ద ఆస్తిని వీలునామా ద్వారా రాసి ఇచ్చి ఉండవచ్చు. కానీ అతడు సరిగ్గా నిర్వహించలేడు కాబట్టి ఆ స్వాస్థ్యానంతటినీ ఒకేసారి అతని చేతికి ఇవ్వడు. అదేవిధంగా దేవుడు జీవితంలోని సకల సుఖ సంతోషాల పట్ల విశ్వాసాలకు హక్కునిస్తున్నాడు. కానీ తన అనంతమైన జ్ఞానంతో ప్రతి ఆత్మ అవసరతల ప్రకారం వాటిని చిన్న చిన్న భాగాలుగా అనుభవానికి ఇస్తాడు. కాబట్టి నీవు మరొకరి కంటే ఎంతో తక్కువ కలిగి ఉన్నంత మాత్రాన దేవుడు ఆ వ్యక్తిని నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని దాని అర్థం కాదు. ప్రయోజనకరమైన రీతిలో నీవు వాడగలిగే నీ సామర్థ్యాన్ని బట్టి తగినంత సరఫరా చేయడంలో ఆయన పట్టింపు కలిగి ఉన్నాడని దాని అర్థం. గిన్నె పరిమాణాన్ని బట్టి మనం పానీయాన్ని పోస్తాము. పెద్ద గిన్నెను నింపే ద్రాక్షారసాన్ని చిన్న పాత్రలో పోస్తే అది పొర్లిపోతుంది కదా. అవిశ్వాసులు త్వరలోనే నరకంలోకి జారిపడినప్పటికీ వారు ఇంకా భూమి మీద ఉండగానే ఆయన సమకూర్పు వారిని చేరుతుంది. అపవిత్రమైన కాకులను ఆయన నిజంగానే పోషిస్తున్నాడా? వారి పొలాల మీద కూడా ఆయన తన వర్షాన్ని కురిపిస్తున్నాడా? అలాంటప్పుడు ఒక విశ్వాసిని ఆయన ఎలా నిర్లక్ష్యం చేయగలడు? తన చెరసాల గదిలో ఉన్న రాజద్రోహికి రాజు క్రమంగా ఆహారం అందిస్తున్నప్పుడు తన కోటలోని తన సొంత బిడ్డను దేవుడు నిశ్చయంగా పస్తులుండనివ్వడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు తన సమకూర్పులో భక్తిహీనుల పట్ల అంతటి మంచి శ్రద్ధను కనపరిచినట్లయితే నేడుండి రేపు పొయ్యిలో వేయబడే దుష్టుడైన మనుష్యునికి ప్రతీకగా ఉన్న అడవిగడ్డిని దేవుడి ఇలాగున అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. మత్తయి 6:30.